గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణాంతరము అపజయము పొందిన వారి వలెను మన నుండి దూరమవుట వారికి నాశనము కొని తెచ్చును. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపతినను అమరత్వమును పొందదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో నుండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచుందురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికతని సత్యము తెలియను. అతని భక్తులతని ప్రేమను చూరగొందురు. అతడు తానెన్నుకొనిన వారికి కరుణను వరప్రసాదములను దయచేయును. ఇది ప్రభువు వాక్కు.